బ్రెస్ట్ క్యాన్సర్పై మహిళలకు ది పింక్ స్పిరిట్ పేరిట ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని విశాఖలో హెచ్సిజి క్యాన్సర్ కేర్ యాజమాన్యం నిర్వహించింది. నగరంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో నిపుణులు పాల్గొని మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి పాల్గొని మహిళలకు పలు సూచనలు చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Should remember that October is the month for breast cancer awareness. మన దేశంలో చూస్తే among women the three most important cancers, breast, ovary and cervix, which don't, at least the breast cancer rarely happens in males and cervix and ovary are not present in males, so the question doesn't arise. But breast cancer also happens in males, but it is very rare. Cancers, breast is the most common among females in India. Why is this awareness necessary? మనం ఎందుకు ఈ అవగాహన కార్యక్రమం ప్రతి సంవత్సరం రెగ్యులర్గా పెట్టున్నాం, ఎస్పెషల్లీ అక్టోబర్ నెలలో పెట్టున్నాం? ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగితే ఇట్ ఈస్ క్యూరబుల్, ఫుల్లీ క్యూరబుల్. ఇంకొకటి, బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ లైఫ్ స్టైల్. చాలా కూడా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ అన్హెల్తీ ఫుడ్, అన్హెల్తీ డయట్, దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అందుకే లేడీస్ చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్స్ డయట్ తినడం, ప్రాసెస్ ఫుడ్ అవాయిడ్ చేయడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, మందు టొబాకో అవాయిడ్ చేయడం, హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ హెల్తీ డయట్ మెయింటైన్ చేయడం, హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఆల్మోస్ట్ 70% బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ లో తీసుకున్న వాళ్ళే. అది కూడా బెస్ట్ గా అవుట్కమ్స్ తోటి బయటకు వచ్చి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కాకపోతే ప్రజల్లోనే ఈ అవగాహన అనేది ముందుకు రావాలి. ఒకరు చెప్తే అంతే. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ టీవీలో, యూట్యూబ్, అన్ని ఇన్స్టాగ్రామ్ అన్నిట్లోని చాలా ఎక్కువగా వస్తున్నాయి ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ అవేర్నెస్ క్యాంప్స్. కాబట్టి ప్రజలు కూడా వాటి మీద ఫోకస్ చేసి కొంచెం వాటి మీద దృష్టి పెడితే వాళ్ళ హెల్త్ వాళ్ళ చేతులు. ఎందుకంటే ఎంత తొలి దశలో వాళ్ళు గుర్తిస్తే అంత బెటర్ గా ట్రీట్మెంట్స్ ఉంటాయి, అంత సింపుల్ గా ఉంటాయి, అంత క్యూర్ రేట్స్ కూడా అంత హైయెస్ట్ గా ఉంటది. కాబట్టి రానున్న రోజుల్లో నా ఉద్దేశంలో అయితే అందరికీ ఇది అవగాహన అనేది ఎక్కువయ్యి బ్రెస్ట్ క్యాన్సర్ రహిత దేశంగా అయ్యే అవకాశం ఉండొచ్చేమో ఇది ఫ్యూచర్ లో జరగబోయేది. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కొన్ని కారణాలు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ లేకపోవడం కూడా. బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల మంచిది, అది బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గిస్తుంది మన స్టడీస్ ప్రకారం కూడా ఆలోచిస్తే. కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ఎక్కువ పెంచేలాగా అందరినీ కూడా, అందరి తల్లుల్ని కూడా ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది పాపం ఇవ్వాలనుకున్న వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ద్వారా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వలేకపోతారు. సో అప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. అంతేగాని బిడ్డకి జస్ట్ 1 month లోనే నార్మల్ ఫీడ్ స్టార్ట్ చేసాడు, అన్నం మామూలుగా ప్రోటీన్ ఫుడ్ 6 months తర్వాత స్టార్ట్ చేయాల్సింది. అలా చేయకూడదు. ఫస్ట్ 6 months కంప్లీట్ గా బ్రెస్ట్ ఫీడింగ్ మీదే బేబీని ట్రీట్ చేయాలి. కంప్లీట్ 6 months బ్రెస్ట్ ఫీడింగ్ తోనే బేబీకి కొత్త న్యూట్రిషన్ అంతా అందాలి. ఓకే, సో దీని గురించి ఇంకా అవగాహన పెంచడానికి ఇంకా రకరకాల కార్యక్రమాలు చేయాలి. ఇది అందరూ కూడా, ప్రజలనే కాదు, ప్రైవేట్ సంస్థలు, ట్రస్టీలు, ఎన్జిఓలు అందరూ కూడా పాల్పంచుకొని ఒక ముందుకు వచ్చి ఈ అవగాహన అనేది పెంచాలి. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఉన్న కారణాల్లో మీరు చెప్పినట్టు ఫుడ్, ఆల్కహాల్, ఒబేసిటీ, ఇవన్నీ కూడా కారణాలు, స్మోకింగ్ హిస్టరీ, ఇవన్నీ కూడా చాలా మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే మోడిఫైబుల్ అంటే మనం మార్చుకోగలిగే
రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఖచ్చితంగా ఆ, ప్రజలు ఏంటంటే ఇప్పుడు కూడా ఐడియల్ వెయిట్ తో ఉండడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ ఆ బేసిక్ బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది, less than 25. అది లోపల వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేసేలా ట్రై చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ చాలా మంది వాళ్ళ రెగ్యులర్ హెల్త్ మీద అంత ఫోకస్ చేయక, చాలా మంది మీరు అన్నట్టు మినోపాస్ వచ్చిన తర్వాత కానీ లేకపోతే పెళ్ళిన తర్వాత కానీ వెయిట్ గెయిన్ అయిపోవడం, చాలా మంది బాడీ మాస్ ఇండెక్స్ 35, 40 అంత వెయిట్ కూడా రావడం రకరకాల కారణాల వల్ల. సో వీళ్ళు తర్వాత నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్, అదర్ యూట్రస్ క్యాన్సర్, ఫుడ్ పైప్ క్యాన్సర్ ఇలాంటి వాటి మీద కూడా డెవలప్ అవడం కూడా జరుగుతుంది. సో స్టడీస్ ప్రకారం ఎవరైతే ఒబెసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఆల్కహాల్ తీసుకుంటున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంది.